షాద్నగర్ పట్టణ చౌరస్తాలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పోతున్న ప్రాణాల పట్ల ఓ యువకుడు గళమెత్తాడు. పట్టణ నడిబొడ్డున రోడ్డు విస్తరణ పనులు ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ ఆర్ఎన్ రాము అనే యువకుడు ప్లకార్డులతో అర్ధనగ్నంగా వినూత్న నిరసన చేపట్టాడు. చౌరస్తాను విస్తరించండి, మహాప్రభో మా ప్రాణాలను కాపాడండి అంటూ ప్లకార్డులు అలానే అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన నిలదీశారు. గత జూలైలో ఇదే చౌరస్తాలో తండ్రి కూతుళ్లు మచ్చేందర్, మైత్రి ప్రమాదానికి గురై మరణించిన ఘటనను గుర్తు చేస్తూ ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే అధికారులకు చలనం వస్తుందని రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే విస్తరణ పనులు ప్రారంభించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తానని ఆయన హెచ్చరించారు. షాద్నగర్ చౌరస్తా పరిస్థితి చూశారు కదా. షాద్నగర్ చౌరస్తాలో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయండి. ఒక కుటుంబం రోడ్డున పడుతున్నదండి. పాలకులు మారుతున్నారు, వ్యవస్థలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ మా షాద్నగర్ చౌరస్తా మాత్రం మారట్లేదు. మా బతుకులు మారట్లేదు. మేము ఇక్కడ వచ్చి మేము చచ్చిపోవాలన్నా ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి పోవాలనే గ్యారంటీ లేదు. షాద్నగర్ చౌరస్తాను షాద్నగర్ చావు రస్తాగా చేసిరండి. ప్లీజ్ అండి, ఇప్పటికన్నా అర్థం చేసుకొని మా ప్రాణాలను కాపాడండి. మీకు దండం పెడుతున్నాము, మా ప్రాణాలను కాపాడండి. షాద్నగర్ చౌరస్తాను డెవలప్ చేయండి. ఆ డెవలప్మెంట్కి ఏమైనా రీజన్స్ ఉంటే, కోర్టులో కేసులు ఉంటే జడ్జి గారికి పోయి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటే ఇమ్మీడియట్గా అన్ని కూలగొట్టేసి రోడ్డును పెద్ద చేస్తారండి. ప్రపంచంలో అంతటా కూడా రోడ్డుకు అడ్డంగా ఉంటే కూలగొడుతున్నారు. మరి దీన్ని ఎందుకు కూలగొట్టలేరండి? ఎందుకు పెద్ద చేయట్లేదండి? ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు సమాధానం చెప్పాలండి. వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు నేను నిరసన చేస్తూనే ఉంటా. ఎన్ని రోజులైనా నేను నిరసన